తెలంగాణ తొలి సీఎం అవుతున్న కేసీఆర్ మెదక్ లోక్సభ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో మెదక్ ఎంపీ సీటు ప్రధాన పార్టీలకు హాట్ కేక్ అయింది. రేపు మాపో ఎంపీగా కేసీఆర్ రాజీనామా చేయనున్నారు. దీంతో ఆశావహుల కన్ను ఈ సీటుపై పడింది. తామే మళ్లీ మెదక్ ను గెలుచుకోవాలని టీఆర్ఎస్ నేతలు, సత్తా చాటి పరువు దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతలు, మరో సీటు తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ ఆశావహుల జాబితా జాంతాడంతా ఉంది. గాయకుడు దేశపతి శ్రీనివాస్, మాజీ ఐఏఎస్ రమణాచారి, నాయని నరసింహారెడ్డి, సోనీ ట్రావెల్స్ అధినేత ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణలు పోటీలో ఉన్నారు. తాజాగా బీజేపీ తరపున కేసీఆర్ పై పోటీ చేసిన చాగండ్ల నరేంద్రనాథ్ కూడా టీఆర్ఎస్ లో చేరి బరిలో నిలిచేందుకు ఉత్సాహంగా ఉన్నారని టాక్. వీరంతా ఇప్పుడు కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. బీజేపీలో కూడా పోటీదారుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. నాగం జనార్దన్ రెడ్డి, బద్దం బాలరెడ్డి, మురళీధర్రావు ఇలా మరికొందరు సీనియర్లు కూడా టికెట్లు ఆశిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే కేసీఆర్ ఇలాఖా అయిన మెదక్లో గెలుపు అంత ఈజీ కాదని బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు. అందుకే బలమైన అభ్యర్థిని పోటీలో నిలపాలని భావిస్తున్నారు. దీంతో ఎక్కువ అవకాశాలు కిషన్కే ఉన్నాయని సమాచారం. ఇక సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అందరికంటే ముందుగానే మెదక్ సీటుపై కర్చీఫ్ వేశారు. బీజేపీలో చేరి పోటీలో నిలవాలని భావిస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర నేతలు తనను వ్యతిరేకిస్తారని ఊహించే పవన్ కళ్యాణ్ ద్వారా లాబీయింగ్ మొదలుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న కాంగ్రెస్ లో ఉప ఎన్నికల హడావిడి అప్పుడే కనిపించడం లేదు. ఆ పార్టీ ఇంకా ఓటమికి కారణాలను విశ్లేషించే పనిలోనే ఉంది.